కాలేజీలో పర్మనెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్టార్టింగ్ శాలరీ 50,000 ప్లస్. ఒకే ఒక్క ఎగ్జామ్. ఇంటర్వ్యూ లేదు. పూర్తిగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. తక్కువ పోటీతో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు చాలా బెస్ట్. మనకి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. చాలా తక్కువ పోటీతో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోనైతే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక విద్యాశాఖకి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనము ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేయాలి. సో ఆన్లైన్ అప్లై ఎప్పటినుంచి స్టార్ట్ అయిందంటే January 1 నుంచి. లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే January 21 వరకు. ఆఫ్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 28 అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్లైనా తెలంగాణ వాళ్లైనా ఎవరైనా సరే ఈ జాబ్స్కైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 100 మార్కులకైతే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్కులకైతే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో జస్ట్ మీరు 25 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే సగం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. క్వాలిఫై అయితే అయిపోతారు. మెయిన్ సెలక్షన్ అనేది మనకి ఆ యొక్క రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ చేయడమైతే జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి క్లర్క్ ఉద్యోగాలే కాకుండా ఇంకా మనకి వేరియస్ పోస్టులకి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నమైతే చేయండి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏ విధంగా అప్లై చేయాలి అనేది అర్థమవుతుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్లకి మీకు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. మీకు డియర్నెస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా ఇతరితర చాలా రకాల అలవెన్సెస్ అనేవి పొందొచ్చనమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. అండ్ ఇక్కడ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకి MTS ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇది మనకి గ్రూప్ C కేడర్కి సంబంధించినటువంటి జాబ్. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. శాలరీ వచ్చేసి మీకు అప్ టు 35,000 వరకు శాలరీ వస్తుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకింకా లోయర్ డివిజన్ క్లర్క్. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి పోస్టులకి 32 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవాళ్లు అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం అప్ టు 45,000 నుంచి 50,000 మధ్యలో మీకు శాలరీ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యుండి, ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకైతే అప్లై అయితే చేసేసుకోవచ్చనమాట. అండ్ ఇంకా మిగతా పోస్టులకి సంబంధించి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కాబట్టి నేను మిగతా పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం లేదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మనకింకా మిగతా పోస్టులైతే ఉన్నాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ పోస్టులకి సంబంధించి అయితే ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ లేకుంటే మాత్రం నేను చెప్పినటువంటి MTSకి సంబంధించి గానీ, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి గానీ మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు ఆ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. టోటల్గా మనకిక్కడ 13 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, OBC, SC, STకి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్లైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మాత్రం
పీడబ్ల్యూడీ కేటగిరీలో వేకెన్సీ కేటాయించారు కాబట్టి ఎంటీఎస్కి సంబంధించి మాత్రం ఓన్లీ పీడబ్ల్యూడీ వాళ్లే ఎలిజిబుల్. మిగతా క్లర్క్ ఉద్యోగాలకి మాత్రం మనకి జనరల్ కేటగిరీ వాళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ కూడా వదిలేసేయండి, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకునేటువంటి పోస్టులేంటి అంటే ఎల్డీసీ క్లర్క్ జాబ్స్ అన్నమాట. వీటికి సంబంధించి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా మనకి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకు ఆల్రెడీ చెప్పడమైతే జరిగింది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే, అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 750 ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై కూడా చేసేసుకోవచ్చనమాట. ఇలాంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తరచూ రావు. మీరు ఫ్రెషర్ అయినా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక్క ఎగ్జామ్తో జాబ్ కావాలంటే ఈ నోటిఫికేషన్ని మాత్రం మిస్ అవ్వకండి. అప్లై చేసే ముందు వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ ఫ్రెండ్ ఒక్కరికైనా ఈ జాబ్ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి.